హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే ఈపీఎఫ్ఓ అకౌంట్ ఉన్నవారికి గుడ్ న్యూస్ వచ్చేసింది అంటూ ఇప్పుడిప్పుడే ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఈపీఎఫ్ సంస్థ కస్టమర్ల ప్రయోజనం సౌకర్యం కోసం ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తుంటుంది. ఇప్పుడు అదేవిధంగా కొత్త మార్పులు చేసింది. ఇక నుంచి పీఎఫ్ డబ్బులు ఏటీఎం నుంచి విత్డ్రా చేసుకోవటమే కాకుండా కొత్త యాప్ కూడా అందుబాటులోకి రానుంది. ఈపీఎఫ్ఓ కస్టమర్లకు శుభవార్త అందిస్తుంది. ఈ ఏడాది జూన్ నుంచి పీఎఫ్ కొత్త విధానంలో అమల్లోకి రానుంది. ఈ కొత్త విధానంలో భాగంగా కొత్త యాప్ సౌకర్యం ఉంటుంది. దాంతోపాటు ఏటీఎం నుంచి పీఎఫ్ డబ్బులు విత్డ్రా చేసుకునే సౌకర్యం కలుగుతుంది. కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఈపీఎఫ్ఓ 3.0ను ఇటీవలే లాంచ్ చేశారు. ఉద్యోగులకు ఇది మరింత మెరుగైనదిగా ఉంటుంది. ఈపీఎఫ్ఓ 3.0 ప్రకారం పీఎఫ్ సభ్యులందరికీ ఏటీఎం కార్డులు జారీ అవుతాయి. సభ్యులు తమ పీఎఫ్ అకౌంట్ నుంచి సులభంగా ఏటీఎం కార్డు ద్వారా డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చు. ఇక ఈ నెలలో వెబ్సైట్లో అందుకు అనుగుణంగా మార్పులు కనిపించవచ్చు. ఈపీఎఫ్ఓ 3.0 దశల వారీగా అమలవుతుంది. ఇక పీఎఫ్ సభ్యులంతా ఇకపై తమ పీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బుల్ని ఏటీఎం ద్వారా డ్రా చేసుకోవచ్చు. ఏ అధికారి లేదా సిబ్బంది ఆమోదంతో పని లేకుండానే కస్టమర్లు తమ అకౌంట్ నుంచి డబ్బులు పొందవచ్చు. ఇక ఈపీఎఫ్ఓ 3.0 ప్రకారం కొత్త యాప్, డిజిటల్ సేవలు లాంచ్ కానున్నాయి. కొత్త యాప్ ఏటీఎం కార్డు జూన్ 2025లో ప్రవేశపెట్టనున్నారు. అదే సమయంలో 12% విధిగా జమ చేయాలనే నిబంధనలను కూడా తొలగించే అవకాశాలున్నాయి. పీఎఫ్ అకౌంట్లో ఎంత సేవ్ చేయాలనేది సదరు ఉద్యోగికి ఆప్షన్ ఉండవచ్చు. ఇక పీఎఫ్ సేవల్ని సులభతరం చేసేందుకు వేగంగా, పారదర్శకంగా మార్చే ఉద్దేశంతో డిజిటల్ టెక్నాలజీ ఉపయోగించుకొని ఈపీఎఫ్ఓ 3.0 లాంచ్ అయింది. తద్వారా పీఎఫ్ కస్టమర్లు, ఉద్యోగులకు మరింత మెరుగైన సేవలైతే లభించనున్నాయి.